హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో పూల్ మఖానాతో మఖానా బర్ఫీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవ్రీ అకేషన్లో ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్ పూల్ మఖానా తీసుకున్నాను. మనం ఏ కప్తో మఖానా తీసుకున్నామో ఆ కప్తోనే మెజర్మెంట్స్ అన్నీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటే కనుక ఇలా ప్రెస్ చేస్తే ఇలా పౌడర్లో అయిపోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్తో అయితే మఖానా తీసుకున్నామో ఆ కప్తోనే 1/2 కప్ వరకు జీడిపప్పుల్ని తీసుకున్నాను. వీటిని కూడా ఇలా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే ప్యాన్లో మళ్ళీ ఇంకో 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి పొడిని తీసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 10 to 15 సెకండ్స్ వరకు ఇలా కలర్ మారకుండా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో మనం ఏ కప్తో అయితే మఖానా తీసుకున్నామో అదే కప్తో ఒక ఫుల్ కప్ మిల్క్ తీసుకొని నెమ్మదిగా ఇలా బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా చిక్కబడి హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఎవాపరేట్ అయిపోయే వరకు ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఇలా చక్కగా బాయిల్ చేసుకోవాలి. మనం మందపాటి గిన్నె తీసుకొని ఇలా వెడల్పుగా తీసుకుంటే కనుక ఒక 10 మినిట్స్లో దగ్గర పడిపోతాయండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. మీకు నచ్చితే 3/4 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా చక్కగా పాలల్లో కలిసిపోయే వరకు చక్కగా ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం చల్లారి పెట్టుకున్న పూల్ మఖానా, జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా ఫస్ట్ పూల్ మఖానాని ఇలా పౌడర్ చేసుకొని అందులో వేయించుకున్న జీడిపప్పులు, కొబ్బరిని కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్ని చేసుకోవాలి. జీడిపప్పులో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా ఇలా విడివిడిగా చేసుకుంటే పర్ఫెక్ట్గా పౌడర్ వస్తుంది. ఇలా రెడీ అయిన ఈ పొడిని కొంచెం కొంచెంగా మనం బాయిల్ చేసుకుంటున్న పాలల్లో వేసి చక్కగా కలుపుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉండేటట్టుగా మాత్రం చూసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే ఇలా నెమ్మదిగా పౌడర్ని వేసుకుంటూ పాలల్లో చక్కగా కలిసే వరకు ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే డౌని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ ఘీ చక్కగా కలిసే వరకు ఇలా బాగా కలుపుకొని ఈ డవ్ ఇలా బాగా చిక్కబడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. 5 మినిట్స్లో అయితే ఇలా బాగా దగ్గర పడి డవ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని నెయ్యితో చక్కగా గ్రీస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న మిక్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక స్పాచులాతో నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కానీ నట్స్తో కానీ ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 hours పాటు విడిచిపెట్టేస్తే అది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు బర్ఫీ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చిన షేప్స్లో ఎలా అయినా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరి నచ్చిందా ఈ పూల్ మఖానా బర్ఫీ? చాలా ఈజీ కదా. ఖచ్చితంగా ఈ దివాళీకి ట్రై చేసి మీ సెలబ్రేషన్స్ని మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. మరి వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.